టు అర్థంగా రెస్టారెంట్ ఫ్రెండ్స్ చేయాలా వేరే వాళ్ళకి స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది అన్నమాట. ఈరోజు ఎండింగ్ ఎలా ఉండదు మనం చూద్దాం. వీడియో చూడదాకా చూడండి. నెక్స్ట్ ఒక లాగేజ్ చేయడం మర్చిపోకండి. ప్రజెంట్ అయితే మనం అయితే ఆరోగ్యాంకానికి వెళ్ళిపోతున్నాం. రాసేసినాం. ఓన్లీ 3 పనులు ఉన్నాయి. ప్రజెంట్ మనకు వచ్చేసి ఫస్ట్ లోకల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ లోకల్ మనము అసలు లేట్ అయితే ఏం కాలేదు, తొందరగా అయితే వెళ్ళింది. బండ్లు అయితే ఎక్కువ రాలే. మార్నింగ్ చూసారుగా 2 బండ్లు ఉన్నాయి. 1 అవర్లో అయితే మనకు ట్రిప్ అయితే వెళ్ళింది. బండ్లు అయితే డీజిల్ లేదు, వచ్చినా పంపిద్దాం అనుకున్నా, పంపించలేదు. ఇప్పుడు దారిలో ఏదైనా పెట్రోల్ పోతే మనకు దగ్గరలో ఉంటే పంపించేద్దాం. 150-200 పంపించేస్తా. 1 hour later. ప్రజెంట్ వచ్చేసి మనం ఒక హాస్టల్ కాడికి అయితే వచ్చామన్నమాట. హాస్టల్ వచ్చేసి లోపల ఎన్నో ఉంది. స్కూల్ అయితే ఓపెన్ అయినాయి కదా, ఇంకా హాస్టల్కి అయితే పిల్లలు అయితే వస్తారు. అయితే ఇంకా రోడ్ అయితే ఒకసారి చూపిస్తుంది చూడండి. రోడ్ అయితే రోడ్ లేనే లేదు, మొత్తం బండల పైన ఉంది. అయితే బండికి అయితే దారి అయితే ఉందిలేండి, కాబట్టి చాలా దూరం ఉన్నాయి బండ్లకి. మరి ఎలా వస్తుందో మరి ఏమో తెలియదు, కానీ రూట్ అయితే ఏం లేదు. ఇదే రూటు హాస్టల్ పోవడానికి. నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది మెయిన్ రోడ్కి, 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఒకసారి లోయలకైనా ఉంది చూడండి. ఇది కూడా చక్కగా డౌన్లే. ఇది ఎక్కేటప్పుడు అది మన బండి కష్టంగా ఎక్కింది. పెద్ద బండ్లు అయితే ఎక్కొచ్చు, కానీ మన లాంటి చిన్న బండ్లు ఎక్కాలంటే ఎక్కలేవు. చూసుకోవచ్చు రోడ్ ఏమైనా, రోడ్ వేయలేదు, చిలకల పొడికి. మనకు ఈ కిరాయి వచ్చేసి ఏదో చెప్పలుగా, ఈ కిరాయి వచ్చేసి మనకు ర్యాప్ చేయడానికి 150 తీసుకున్నాం అంతే. దగ్గరనే మన కాడ నుంచి. కాకుండా ఇది ఒకటే, ఈ రోడ్ ఒక్కటే అనేది బాగాలేదు, 1 కిలోమీటర్ అవుతే పోవాలి. ప్రజెంట్ రోడ్డుకి అయితే ఎక్కేసాము. ఇది వచ్చేసి మన ఊరికి రోడ్డు. ఎన్నికి పోతాను హైదరాబాద్ రోడ్డు అన్నమాట. ఇక్కడ ముంగలైతే మనకు చౌరస్తా లెక్క వస్తుంది వై రోడ్డు. రైట్ సైడ్ పోతే మన ఊరికి అయితే పోతాం. ఈ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే శ్రీశైలం పోతాం అనమాట. ఆ పక్క అయితే శ్రీశైలం రోడ్డు. మనం అయితే రైట్కి వెళ్ళిపోవాలి, లెఫ్ట్కి శ్రీశైలం రోడ్డు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోవాలంటే ఇంకా ఈ లైన్ అయితే రావురండి. హైదరాబాద్ శ్రీశైలం మధ్యలో అయితే ఆదిపూర్ అనేది ఉంటుంది. ఆ నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని మునవరికి వెళ్ళి వెళ్ళిపోతాయి అనమాట. ఈ రూట్కి వెళ్ళి అయితే మనకు మ్యామ్నాట్ శ్రీశైలం అక్కడికి వెళ్ళి వచ్చే వెహికల్స్ అయితే ఇట్లకి వెళ్ళి అయితే పోతాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ప్రజెంట్ మళ్ళీ ఆటో స్టాండ్ కాడికి అయితే వెళ్ళిపోదాం. అయితే సెకండ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. స్కూల్ కాడ టీచర్స్ వస్తే డ్రాప్ చేసేసా. కాకపోతే ఈసారి స్కూల్ పిల్లలకు బండి అయితే పెడదాం అనుకుంటున్నా. పెడితే మంచిగా ఉంటుందా ఒక తెలిసి కామెంట్ ఏం చేయండి. నేను అనుకుంటున్నా నలుగురు పిల్లల వరకు మాట్లాడేది పెడదాం అనుకుంటున్నా బండి అయితే. కాకుండా దొరుకుతలేరు, దొరికితే మాట్లాడి పెడదాలి. స్కూల్ పిల్లలకు పెడితే మనకి ఎక్కడ కూడా వెళ్ళడానికి రాదు. కాకపోతే నెలకైతే కొద్దిగా ఒక అమౌంట్ అయితే వస్తుంది. చూద్దాం, ఎవరైనా దొరికితే స్కూల్ పిల్లలకి అయితే లెక్చరర్ అయితే పెడదాం అనిపిస్తుంది. మీ ఏరియాలో అయితే మరో ఎడ్కి ఎవరైనా ఆటో అయితే తీసుకుంటాం కామెంట్ అయితే చేయండి. ఒక మా ప్లాన్ కానీ తీసుకుంటారు. ఇప్పుడు వచ్చేసి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఒక హాస్టల్ కాడ అయితే పిల్లల్ని అయితే దింపేసాను అన్నమాట. ఈ ట్రిప్ వచ్చేసి 80 రూపీస్ అయితే వచ్చినాయి. ప్లాన్కి 20 రూపీస్ కదా, ఏం చేస్తాం లేండి. మళ్ళీ గిరాకులు అయితే లేవు, కిరాయిలు కూడా పెద్దగా ఎక్కడ పడతలేవు. ఇప్పుడు హాస్టల్ పిల్లలు అందరూ పోతారు కదా, స్కూల్ పిల్లలకి హాస్టల్ పిల్లలకి ఎక్కువ ట్రిప్స్ అయితే పడుతుంటాయి. చూద్దాం మరి ఈరోజు మళ్ళీ కిరాయిలైనా పడతాయా. బండ్లు కూడా బీభత్సంగా అవుతున్నాయి. ప్లస్ టైం వచ్చేసి 11 అవుతుంది. ఇప్పటిదాకా అన్ని లోకల్లో పడుతున్నాయి. ఎక్కువ శాతం అయితే హాస్టల్ కాడికి, స్కూల్ పిల్లల కాడికి హాస్టల్ ఉంటారు కదా, హాస్టల్ కాడికి అయితే పడుతున్నాయి అనమాట. పెద్ద వేడికి అయితే వెళ్తాను. 4-5 ట్రిప్లో కొట్టినామని వీడియోలు అయితే తీయలే అనమాట. బట్ కాడికి అయితే పడుతున్నాయి హాస్టల్ కాడికి అనమాట. మళ్ళీ
ఇప్పుడే మనం అయితే కిరాయి అయితే వచ్చాం బయటికి పోయి. ఇప్పుడైతే హాస్పిటల్ కాంచి ఆపరేషన్ మనిషి అయితే ఉంటుంది వాళ్ళని అయితే నిదానంగా అయితే తోలుకరావడం జరిగింది. ఈ మధ్య అయితే కిరాయిలు అయితే అవి పడుతున్నాయి. కిరాయిలు లేనప్పుడు ఏం చేస్తాం ఏంటంటే చాలా మంది ఇలాంటి కిరాయిలు పోవాలంటే కొంచెం ఆలోచన చేస్తారు. చాలా చిన్నగా వెళ్ళాలి. ఒకసారి అయితే పొలాలు అయితే చూసుకొని మంచిగా ఇదంతా మామిడి తోట ఉంది. పెద్ద రోడ్డుకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం అంతే అన్నమాట. కాకుటిట్లకే నేచర్ అయితే బాగుంటుంది. మన వర్షాలు పడ్డాయి కదా, మంచిగా అయితే పొలాలు అయితే సాగు చేస్తారు మా వాళ్ళు. మనం అయితే పెద్ద రోడ్డుకి వచ్చేసాము. ఈ నుంచి రైట్ కొట్టేసి చక్కగా వెళ్ళేది ఒకటే రోడ్డు. ప్రజెంట్ అయితే ఊళ్ళోకి వచ్చేసాం. ఇంకా రూట్ అయితే ఆల్రెడీ చూపించే రూటే అనమాట. ఇంకా ట్రిప్ వచ్చేసి మనకు 400 అయితే వచ్చిందనమాట. రిటర్న్ అయితే ఎవరు రాలేదు. ప్రస్తుతం అయితే మనం బండి ఫిల్టర్ అయితే కొట్టేద్దాం, గాలి అలాగే ఫిల్టర్ కూడా కొట్టేద్దాం. షాప్ అయితే బంద్ ఉంది. ఫిల్టర్ కొట్టాక చాలా రోజులు అవుతుంది. పోయినప్పుడల్లా బందే ఉంటుంది. రేపు కొట్టేద్దాంలేండి. ప్రస్తుతం అయితే మనం అయితే ఒక విలేజ్కి అయితే కిరాయితో వచ్చాము. కిరాయిలు అయితే అస్సలు పడ్డం లేవు. ఆ లోకల్లే ఉన్నాయి. లోకల్ కూడా పెద్దగా లేవు. ఒక్కటైతే లేవు. ఈ కిరాయి చాలా అంటే చాలా తక్కువ. సరేలేనని చెప్పేసి ఇంకా మనము ఏం చేస్తాం, వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. కానీ డిమాండ్ అంటే ఇంకా వాళ్ళు ఇష్టం ఉంటే రా లేకపోలే అని అంటుంటారు కస్టమర్లు. ఇంకా మన అవసరం ఏదో తక్కువైనా సరే కిరాయి అనేసి వచ్చేసాం. మనం ఏం బండి నడవాలి, మనకు పైసలు రావాలి. వెళ్ళినప్పుడు ఏదో ఒకటి. ఇంకా 7 కిలోమీటర్స్ అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు ఊరైతే. ఇప్పుడు మనం ఈ కిరాయి ఎంత అంటూనే జస్ట్ వచ్చేసి 250 రూపాయలు. మనకు డైలీ పోతే మనకు వీడియో చేయాలంటే కుదరడం లేదు. నిన్న మన 2 రోజులు అవుతుంది వీడియో అయితే తీయడం లేదు. మొత్తం లోకల్ కూడా లేవు. ఊళ్ళో కిరాయిలు కూడా పెద్ద లేవు అన్నమాట. అందుకనే పెద్ద వీడియో కూడా తీయలేదు. ఎక్కడ కూడా ట్రిప్స్ అనేది పడడం లేదు. చిట్టుకో ఒక లోకల్ మాత్రం వెళ్తున్నాయి. అప్లోడ్ ఎప్పుడే లేదు. మార్నింగ్ వచ్చేసి మనం 8 కడితే 11 అయింది. అంత 3 గంటలు పడింది. ట్రిప్ వచ్చేసి లోకల్ ట్రిప్లే అంతంత టైం పడుతుంది. చెప్పాను కదా మీకు ఆటో స్టాండ్ కానీ ఎప్పుడు ఏ ట్రిప్ పడేది, ఎప్పుడు ఎంత ట్రిప్ పడేది కూడా తెలియదు. ఏ ట్రిప్ కూడా రావద్దు అనుకున్నా. మనకేం మిగులుతుంది. 200 లోకల్ అయితే ఉంది మనకైతే రెడీగా. ఆల్రెడీ వేరే అన్నకి చెప్పిన ఆ లోకల్ పోయేటోని ఇక్కడ 100, 100, 50 వస్తాయని చెప్పేసి ఇక్కడైతే వచ్చా. వాళ్ళైతే వెళ్ళలేక మన కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. పోయేసి సాయంత్రం పూట ఉంటారు కదా రెగ్యులర్ హోటల్లో, వాళ్ళ కాడికి అయితే వెళ్ళేసి వాళ్ళని తీసుకొని దింపేసి వాళ్ళ ఇంటికాడ. లేట్ చేయకుండా అయితే ఊళ్ళోకి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే ఊళ్ళోకి అయితే వెళ్ళిపోతాం. పెద్ద దూరం అయితే లేదు. 5 కిలోమీటర్స్ ఉంది అంతే అన్నమాట. వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి లోకల్కి అయితే వెళ్ళిపోవాలి. లేట్ అయిపోతుంది. మనకు రిటర్న్ అయితే ఆశ వదిలిపెట్టుకోవాలి. కిరాయిలు పోతే రిటర్న్లు ఎవ్వరు కూడా ఎక్కడం లేదు. మళ్ళీ ఒక 2-3 ఎక్కినా మనకు మనిషికి 20, 10 వేసుకున్నా 40, 50 రూపాయలు. వాడి ఇళ్ళ కిరాయిలు తక్కువ వచ్చినా కానీ ఆన్లైన్ వస్తాయి అనుకుంటే అందులో కూడా వస్తలేవు. ఇంకా రిటర్న్లో ఆశ వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. ట్రిప్లో అయితే ఎక్కరనేసి ఎవరు కూడా ఉండలేరు. చూస్తున్నా గేట్ల కాడ ఇవి 2వ గేట్ మీరు చూస్తున్నాను కదా, వేయలేరు గేట్ల కాడ కూడా. సరేలేండి ఊళ్ళోకి వెళ్ళి 2 hours later. ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. టైం అయితే 8 అవుతుంది. ఈరోజు అయితే సాయంత్రం అయితే పెద్ద ట్రిప్పులు అయితే వెళ్ళలేవు. ఈరోజు టోటల్ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా చేసింది అయితే 1300 అయితే చేసామన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.